నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మైండ్ గేమ్లు స్టార్ట్ అయ్యా. రాజకీయపరమైనటువంటి పందా కూడా మొదలైంది. అన్ని పార్టీలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, లేకపోతే ఆయా పార్టీల అధికారిక పేజీల ద్వారా కావచ్చు, ఇతరత్ర దీనికి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ తరపున అధికారిక కార్యక్రమాల పేరిట కావచ్చు, అధికారిక వ్యక్తుల పేరిట కావచ్చు, కరపత్రాలు కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పేజీల రూపంలో కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణి జరుగుతోంది? సామాజిక మాధ్యమాల్లో గతంలో కూడా మనం చూసాం, రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితులు కూడా సామాజిక మాధ్యమాల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి. జనసేన ఎవరికి మద్దతు ఇస్తుంది? జనసేన సింగిల్గా వెళ్తుందా, లేకపోతే బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నామని చెప్తుంది? జనసేన బీజేపీ కలిసి వెళ్తాయా? జనసేన బీజేపీ టీడీపీతో కూడా కలిసి వెళ్తుందా? అధికార పార్టీ లెక్కలు ఏ విధంగా వేస్తోంది జనసేనకు సంబంధించి? ముఖ్యంగా జనసేన క్యాడర్ని అయితే గందరగోళంలోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. రైట్, పొత్తుల విషయంలో క్లారిటీ ఎవరిది, కన్ఫ్యూజన్ ఎవరిది అనేటువంటి మాట అధికార పార్టీ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. జనసేన విషయంలో దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో సోలోగా సింగిల్గా మీరు పోటీ చేయండి అనేటువంటి మాట అయితే చెప్తుంది. కానీ జనసేన పార్టీ పరంగా అది మేము చూసుకుంటాం, జనసేనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేక ఓటునైతే చీలనివ్వమని మొన్న కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, ఇస్తున్నటువంటి లీకులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఏ విధంగా చూడాలి? అసలు పొత్తుల విషయంలో పార్టీలు క్లారిటీగా ఉన్నాయా, లేకపోతే ప్రజలు ఏ విధంగా ఈ పొత్తులకు సంబంధించి క్లారిటీకి రావాల్సినటువంటి అవసరం ఉంది? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. దీనిపై మనతో డిబేట్లో చర్చించేందుకు ఉన్నారు లైవ్లో సిద్ధంగా పూడి తిరుపతిరావు గారు, బీజేపీ నుంచి వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నేత, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ హెచ్ఆర్డీ మెంబర్గా ఉన్నారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ హనుమంతరెడ్డి గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జనసేన నేత శాంతిప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సామాజిక మాధ్యమాల్లో ఎఫెక్టివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నేరుగా మాట్లాడిన దానికన్నా లేకపోతే ఇతరత్ర పరిణామాల కన్నా కానీ సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి పార్టీల ప్రకటనలు కావచ్చు, వ్యక్తుల పేరుతో విడుదలవుతున్నటువంటి లేఖలు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు మనం? ఇది ఈనాటిది కాదండి. మీకు 1983 నుంచే ఇటువంటి మైండ్ గేమ్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఆ రోజు పత్రికలు ఉండే, ప్రధాన పత్రికలు, టీవీ మాధ్యమాలు లేవు. ఈనాడు ముఖ్యంగా మనం చెప్పుకోవాలని చూస్తే ఈనాడు అది ఏ రకంగా నాడు నందమూరి తారక రామారావు ఇమేజ్ని పైకి లేపింది, తర్వాత తదనంతర పరిణామాల్లో అతను ఇమేజ్ని ఏ రకంగా డ్యామేజ్ చేసింది, తర్వాత చంద్రబాబు నాయుడు ఇమేజ్ని ఏ రకంగా లేపింది అనే దానికి ఆనాడే చాలా ఉదాహరణలు ఉంది. ఆ తదనంతర కాలం 2009 వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీ మీద ఏ రకంగా విష ప్రచారాలు చేశారు, ముందు ఏ రకంగా దాన్ని పార్టీని పైకి లేదు, తర్వాత మళ్ళీ కింద కోశారు, ఎటువంటి విష ప్రచారం, అది కుల పార్టీ అని, టిక్కెట్లు అమ్ముకున్నారని విష ప్రచారం చేశారు. ఇవన్నీ కూడాను నాటి నుంచే ఉన్నాయి, ఈ రోజు కొత్తగా వచ్చినవి కాదు. అంటే మా సోదరుడు సాహెబ్ గారు బాధపడతాడు, కానీ కొత్త పార్టీకి కన్నతో పెట్టిన దీని మీద నేను పొంకాలకు ఉదాహరణ ఇవ్వమన్నా ఇవ్వగలను, అయితే మీ సమయం చాలదు. 2014లో మోడీ గారు అసలు సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకుంటే దేశవ్యాప్తంగా ఎటువంటి పబ్లిసిటీ తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చో చక్కటి ఉదాహరణతో చూపించాడు. ఆయన అప్రతిహతంగా గెలిచాడు. అది ఒక సోషల్ మీడియాని చాలా పాజిటివ్గా వాడుకున్న వైనం అది. కానీ ఇక్కడ మనకి దాన్ని వేరే కోణాల్లో వాడుకున్నాం. ప్రత్యర్థి పార్టీల యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి, పార్టీ యొక్క క్యాడర్ని గందరగోళంలో పడేయడానికి, వీళ్ళకంటూ సొంతంగా సోషల్ మీడియా గ్రూపులు పార్టీ పరంగా ఏర్పాటు చేసుకోవటం,
పార్టీ పరంగా కాకుండా కొంతమంది మళ్ళీ పెయిడ్ వెబ్సైట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా చేయటము ఇవన్నీ కూడాను సర్వసాధారణం. అందులో భాగంగా నడుస్తున్న చరిత్ర ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఏమైందంటే ఈ ప్రచారాలు విపరీత వింత పోకడలు కూడా పోతుంది. అశ్లీలకరమే కాకుండా అభ్యంతరకరమే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాంతిప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ప్రస్తుతం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, బీజేపీతో లెట్ మీ కంప్లీట్ అంటే నేను దానికి సంబంధించి అడిగేటువంటి ప్రశ్నతో మనం స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించి ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, అధికార పార్టీ ఆల్రెడీ విసురుతున్నటువంటి సవాళ్లు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, బీజేపీతో మేము అలయన్స్లో ఉన్నామని చెప్తున్నారు. కానీ కీలకమైనటువంటి రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో వెళితే కరెక్టా లేకపోతే ఇతరత్ర వాటితో వెళితే కరెక్టా అనేది దానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీకులు ఇస్తున్నారు. లేకపోతే అధికార పార్టీ పేరుతో కావచ్చు, లేకపోతే జనసేన నుంచి వచ్చినటువంటి అఫీషియల్ పేపర్గా కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇది జనసేన నుంచి రిలీజ్ అవ్వలేదు, వైసీపీ మైండ్ గేమ్లో భాగంగానే ఇది రిలీజ్ అయినటువంటి పరిస్థితులు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటే? నేను మీకు అథారిటేటివ్గా చెప్తున్నాను, మీరు మార్క్ మై వర్డ్, అథారిటేటివ్గా చెప్తున్నాను. 30వ తారీఖు నాడు రిలీజ్ కాబడిన మా రాజకీయ కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శి లేఖ గురించి మీరు మాట్లాడుతున్నారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అది పూర్తిగా ఫేక్. ఎందుకంటే మాలాంటి వారందరికీ కూడా పత్రికా ప్రకటన విడుదల కాగానే మాలాంటి వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో మాకు సేమ్ టైంలో మాకు అందుతుంది. పార్టీ కార్యాలయం నుంచి విడుదలయ్యే ఎటువంటి ప్రకటన అయినా సరే లెటర్ హెడ్ మీద లెటర్ కూడాను మాలాంటి వారందరికి కూడాను అందుతుంది. మాకున్న వాట్సాప్ గ్రూపుల్లో అటువంటి లేఖ అనేది ఏ రోజు లేదు. ముఖ్యంగా చెప్పబడుతున్న రోజు ఆ పొత్తుల గురించి అని చెప్పండి. మీరు అక్కడ చిన్న క్యాప్షన్ చూస్తే గమనిస్తే పార్టీ అంతర్గత సమాచారం అయితే అసలు పబ్లిక్ లోనే రిలీజ్ చేయరండి. మాకు కూడా ఫోన్ ద్వారా చెప్తారు తప్ప అసలు ఆ రకంగా లేఖ కూడా మాకు వాట్సాప్ గ్రూప్ లో రిలీజ్ చేయరు. అసలు అటువంటి లేఖే లేదు మాకు. మేము గతంలో చాలా సార్లు నేనే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినటువంటి ఫేక్ లెటర్ గురించి చెప్పాను. కాకపోతే ఆ రెండు పార్టీలకి అవి ఒక నిత్యకృత్యం అయిపోయినాయి, వాళ్ళ జీవన విధానం అయిపోయినాయి. జనసేన పార్టీ కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ గా బీజేపీ మేము కానీ కలిపి ఎదగకూడదని వాళ్ళ యొక్క కుట్రలో ఇటువంటి అన్ని చేస్తూ జన సైనికులు గందరగోళానికి గుర్తి చేయాలని ప్రయత్నం చేస్తారు. ఒకడేమో మా పక్క వచ్చి కూర్చుంటాడు, ఒకడేమో ఇల్లు ఆడ పక్క కూర్చుంటాడు. వాడి పక్క కూర్చోడానికి మేము సిద్ధంగా లేము, వీడు చెప్తే మేము వెళ్ళి ఎవడి పక్కన కూర్చొని మేము సిద్ధంగా లేము. మేము బీజేపీతో కలిసి అధికారికంగా పొత్తులో ఉన్నాము. బీజేపీతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం 2024. అది ఇప్పటి వరకా లేకపోతే ఎన్నికల సమయానికి ఉన్నటువంటి మూడు కావచ్చు, లేకపోతే జనసేన గ్రౌండ్ లెవెల్లో కూడా ఎన్నికలకు ముందు ఒక రిపోర్టు తెప్పించుకొని ఆ రిపోర్టు ప్రకారమే ముందుకు వెళ్తాం అనేటువంటి మరో మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా కట్టుబడి ఉన్నారంటారు? అక్కడ చెప్పిన పదం యొక్క అర్థం వేరు, దాన్ని ఈ రెండు పార్టీల మీడియాలు చూస్తున్న కోణం వేరు. అది వాళ్ళ వికారాలకు సంబంధించిన దానికి మాకు సంబంధం లేదు. మేము భాజపాతో కలిసి వెళుతున్నామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఎట్లా చెప్పారని మీరు అడగచ్చు. వారాహి పూజ చేస్తున్నప్పుడు ఒంటిమిట్ట గుడి దగ్గర అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టమైన బదులు ఇచ్చారు ఆయన. రైట్ అండి, మాట్లాడదాం దానికి సంబంధించి. ఇక వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ హనుమంత్ రెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. జనసేన విషయంలో టీడీపీ ఆ విధమైనటువంటి మైండ్ గేమ్లు ఆడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక వెర్షన్ అయితే వినిపిస్తుంది. చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. అధికార పార్టీకే ముప్పు అనుకోవాలా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ఒక దెబ్బ జనసేన నుంచే తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మైండ్ గేమ్లన్నీ కూడా అధికార పార్టీ నుంచే వస్తాయి, ఫేక్ లెటర్స్ కావచ్చు, ఇదంతా ఇతరత్ర కావచ్చు అనేటువంటి వెర్షన్ జనసేన నేతలే చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు దీనిపై? అలా మాకేం అవసరం ఉంది సార్? వాళ్ళ లెటర్లు తీసుకొని పోయి వీళ్ళ లెటర్లు తీసుకొని పోయి చేయాల్సిన అవసరం మాకేముంది? మేము ఓపెన్ గా చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారితో పాటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారనేది మాకుండే సమాచారం. ఆయన వెళ్ళినా వెళ్ళకున్నా
ఆయన వెళ్ళినాడనే దానికి మొన్న జరిగిన ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటే బీజేపీతో పోటీ చేసినటువంటి బీజేపీకి సపోర్ట్ చేయకుండా నాదెండ్ల మనోహర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పారు. అంటే వాళ్ళు బీజేపీతో ఉంటే బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేశాడు కదా, బీజేపీ అభ్యర్థికి ఓటేయమని చెప్పలేదు కదా. అక్కడ పోటీ చేశారు, నెల్లూరులో పోటీ చేశారు, కడపలో పోటీ చేశారు, 3 చోట్ల పోటీ చేశారు కదా. అంటే వాళ్ళ ఆలోచనల విధానం ఉంటుంది. శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏదైనా ఒక ఫేక్ లెటర్లు కానీ ఫేక్ న్యూస్లు కానీ ప్రింట్ చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చిరంజీవి గారి మీద కానీ ఇంతవరకు రాజకీయాలు చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఎవ్వరూ లేదు. తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియా తప్ప వేరే అవసరం లేదు. మేమేమనుకుంటా ఉన్నాము అంటే పొత్తులో లేకపోయినప్పటికీ హనుమంతరెడ్డి గారు పొత్తులో లేకపోయినప్పటికీ మిత్రులుగా ఉన్నారు వారు. ఎక్కడ వారి మధ్య విభేదాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి ఇతరత్ర ఏవీ లేవు విభేదాలు కావచ్చు. టీడీపీ జనసేన విషయంలో అటువంటి విషయాలకు పాల్పడుతున్నారు. మురళి గారు అలాగే మిత్రులుగా ఎవరున్నారు? మేము బీజేపీ మిత్రులుకున్నాం, మేము తెలుగుదేశం మిత్రులు ఎక్కడున్నాం? అది పొత్తు శాంతిప్రసాద్ గారు, అది పొత్తు ఎవరైనా సరే. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ప్లీజ్ మీరు ఇందాక చెప్పారు బీజేపీతో మేము పొత్తులో ఉన్నాము, ఎన్నికలకు మేము కలిసే వెళ్తాం అనేటువంటి మాట కూడా మీరు చెప్పారు. నేను దానికి సంబంధించి మాట్లాడాను. ఎక్కడా కూడా ఇరు పార్టీలకి, జనసేనకి టీడీపీకి ఎక్కడా కూడా రాజకీయపరమైనటువంటి విభేదాలు లేవు అన్నప్పుడు శత్రుత్వం లేదన్నట్టే కదా. విభేదాలు మీకు ఎవరు చెప్పారు? ప్లీజ్ మాట్లాడతాను దానికి సంబంధించి. శాంతిప్రసాద్ గారు ఈ విషయం తర్వాత మేము వంతు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఎస్ హనుమంతరెడ్డి గారు ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానంతో పాటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దొరికిన కేసులలో కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళ పిఏ 2,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు అక్రమంగా డబ్బు తీసుకున్నాడు ఫలాని షాపోజీ పుల్లంజీ దాని గురించి, ఇంకొకటి ఇప్పుడు మొన్న జరిగిన 371 కోట్ల కుంభకోణం గురించి కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన పరిస్థితే లేదు. ఎందుకు స్పందించాడు అంటే ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేరు. అయినా ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నా గురించి తెలుగుదేశం పార్టీ నాయకులే నా గురించి చెడుగా మాట్లాడతారు, నా గురించి అంతా ఇంత కాదు, ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడేందుకు కూడా తెలుగుదేశం పార్టీ వారు తప్ప మేము కాదు. మాకు అవసరం లేదు. మేము ఒకటే 2019 నుంచి 2024 వరకు మేము ఏదైతే మంచి చేసామో, ప్రజలకు మంచి చేస్తే దాని మీద ఓట్లు అడుగుతా ఉన్నాం తప్ప ఎవరి గురించి ఎవరికో సపోర్ట్ చేస్తానో లేకుంటే వాళ్ళు విడిపోతే మేము బాగుపడతామనో లేకుంటే మా ఆలోచన లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వు అని అన్నాడు. చీలనివ్వకుంటూ మాకు అవసరం లేదు, ఆయన చీల్ని ఇచ్చిన అవసరం లేదు, చీలనివ్వకుండా అవసరం లేదు. ఇంతకుముందు గతంలో 2019 ఎలక్షన్ల ముందర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని ఈ రాష్ట్రంలో లేని బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలిసి పోటీ చేసింది. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే కదా ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోతుందో అనే దాంట్లో భాగంగానే వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తారు. చేయమనే కదా చెప్పేది. ఇప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము అనింది లేదు. మా మీద అసూయ ద్వేషాలతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో బతుకుతా ఉండేది పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. అయినా జనసేన గురించి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా గానీ అవకాశం గానీ పార్టీకి లేదు. ఆ పార్టీ 175 ఒక్క నిమిషం 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇంతవరకు సింబల్ తెచ్చుకునే పరిస్థితి కానీ ఎలక్షన్లలో పోటీ చేసే పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన అవసరం జనసేన వ్యక్తిగత నిర్ణయం. ప్లీజ్ శాంతిప్రసాద్ గారు శాంతిప్రసాద్ గారు ప్లీజ్ వారు మాట్లాడేవాళ్ళు. శాంతిప్రసాద్ గారు ప్లీజ్, శాంతిప్రసాద్ గారు వారు మాట్లాడేటప్పుడు ప్లీజ్ దయచేసి మనం చర్చిద్దాం. ప్లీజ్ శాంతిప్రసాద్ గారు మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్ దయచేసి. ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. హనుమంతరెడ్డి గారు నేను పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆ విషయం గురించి మాట్లాడారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు
ఏ రోజైనా చంద్రబాబు Okay. నాయుడు గారి గురించి చెడుగా మాట్లాడింది లేదు, ఏం లేదు. రైట్ ఆ చూద్దాం రోజు చూద్దాం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు Please. గారిని ముఖ్యమంత్రిని Right. హనుమంత్ రెడ్డి గారు. ఇంతవరకు విమర్శించింది లేదు. రైట్ ఓకే రైట్ చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయో. ఇక ఎస్పీ సాహిబ్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. సాహిబ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. పొత్తుల విషయంలో ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరు క్లారిటీగా ఉన్నారు? ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారా, పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయా, లేకపోతే ప్రజలకు క్లారిటీ ఉందా, లేకపోతే పార్టీలకు క్లారిటీ ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు? సార్, ప్యానెల్లో ఉన్నటువంటి తోటి మిత్రులకు అలాగే మీకు అందరికీ నమస్కారాలండి. శాంతి ప్రసాద్ గారు ఇందాక ఒక మాట అన్నారు, మా పచ్చ పార్టీ గురించి అది ఇదని చెప్పి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. శాంతి ప్రసాద్ గారు డిబేట్కి వచ్చినప్పుడు డిబేటబుల్ అంశాలను ప్రస్తావిస్తే బాగుండేది. నేను కూడా అనొచ్చు, కానీ మాకు ఆ ఇంకిత జ్ఞానం ఉంది. దయచేసి మనం డిబేటబుల్ అంశాలు మాట్లాడుకుందాం. డిబేటబుల్ అంశాలు మాట్లాడుకుందాం. శాంతి ప్రసాద్ గారు, డిబేటబుల్ అంశాలు శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ డిబేటబుల్ అంశాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ ప్లీజ్ మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం. సాహిబ్ గారు సాహిబ్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. సాహిబ్ గారు సాహిబ్ గారు ప్లీజ్, నేను వారికి చెప్తాను, శాంతి ప్రసాద్ గారికి చెప్తాను. సాహిబ్ గారు ఒక నిమిషం, సాహిబ్ గారు ఒక నిమిషం. మీరు ప్లీజ్ ప్లీజ్. మీరు సార్, నేను మురళి గారు డిబేటబుల్ అంశాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు పొత్తుల గురించి మాట్లాడారు. వాస్తవంగా పొత్తుల గురించి మాట్లాడే అంశాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నిర్ణయించేది కాదండి. అధినేతలు మాట్లాడుకునే అటువంటి అంశం అది. ఆయా పార్టీలు అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారు సార్. అది ఒక స్ట్రాటజీ, నలుగురికి చెప్పి చేసే పని కాదు అది. ఎందుకంటే మేము ఒకటే, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దాడులు, దౌర్జన్యాలు, అదేవిధంగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని మాయటాలకు సిఐడి వాళ్ళు తీసుకెళ్తాం, ఇవన్నీ పరిణామ క్రమాలు జరిగినాయి. మరి విశాఖపట్నంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 రోజులు నిర్బంధించారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీద అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు. కానీ ఎక్కడ వైకాపా పార్టీ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టలేదే. అక్కడే రాజ్యాంగంలో ఉన్నటువంటి శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ ఒకరు మాట్లాడేటప్పుడు ప్లీజ్ మీరు దయచేసి పరుస్తుందని చెప్పి ఆయా రాజ్యాంగ పరిరక్షణ కోసం మరి తెలుగుదేశం పార్టీ అధినేత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలవటం జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీలు ఏమవుతాయి అంటే పాలక పక్షంలో ఉన్నటువంటి లోపాలను పదే పదే ఎత్తి చూపుతూ ఉంటాయి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పాలక పక్షం వారు ఏం మాట్లాడినా సరే వాళ్ళు రైట్ అని సమర్థించుకుంటూ పోతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం. మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటం గ్రామంలో అన్యాయంగా పేదలు కూల్చేసినప్పుడు ఆయన వెళ్ళారు. మరి ఆయన్ని అడ్డుకోవాలని చూశారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల గొంతుకు నొక్కటానికి, ప్రతిపక్ష పార్టీల గొంతుకు నొక్కటానికి జీవో 1 తీసుకొచ్చారు. ఇటువంటి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవోలు తీసుకురావటం, 144 సెక్షన్లు పెడతాం, పీడీ యాక్ట్లు పెడతాం. అంటే మీరు సభలేమో పెట్టుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సభలు పెట్టుకోకూడదు ఎక్కడ? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించిన మాట వాస్తవం. రెండో అంశం, ఇప్పుడు హనుమారెడ్డి గారు అని అంటున్నారు. అంటే ఆయన అనేది ఏంటంటే ఏదో తెలుగుదేశం పార్టీ మీద ఆ కేసులు ఈ కేసులు చంద్రబాబు గారి మీద ఉన్నాయి అంటున్నారు. మీరు 4 సంవత్సరాలు అయిందండి అధికారంలోకి వచ్చి, సిట్లు వేశారు, దర్యాప్తులు అన్నారు, ఆ కేసులు అన్నారు, ఈ కేసులు అన్నారు, కిట్ ప్రోకో అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారు. ఎక్కడ లేవు, ఏ కేసు ఈ రోజు ఎక్కడ లేదు. ఎక్కడో జరిగినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ తీసుకొస్తున్నారు. కేసులు పెట్టారు, ఒక్క కేసు కూడా ప్రూవ్ కాల. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏమన్నా ఉందా అంటే ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ లేవు. మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని మేము అంటున్నాం. ముఖ్యమంత్రి గారిని ఈ రోజు అడుగుతున్నాం, ఉద్యోగస్తులు నిలదీస్తున్నారు. సిపిఎస్ రద్దన్నారు. అదేవిధంగా అసలు పోలవరానికి నిధులు ఎందుకు కావాలి, మన రాష్ట్రం నుంచి మనం కట్టుకోలేమా అన్నారు. ఏమైందని పోలవరం విషయం? అదేవిధంగా అనవసరమైనటువంటి రంగుల కోసం 3,750 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టేశారు. దేనికన్నా ఉపయోగం ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కంపారిజన్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చాం. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఆ రోజు కష్టపడి పనిచేసామండి. అదేవిధంగా ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రాయలసీమలో పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం. అదేవిధంగా కొన్ని కియా మోటార్స్ లాంటి సంస్థలను ఆ రోజు పోటాపోటీగా ఉన్నప్పుడు గుజరాత్ తో పోటీ పడి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చామండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన తర్వాత చిన్న డ్రైవర్ల కంపెనీ జాకీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారండి. కియా సంస్థలో ఉన్నటువంటి అనుబంధ సంస్థలను కూడా ఈ రాష్ట్రం నుంచి పక్కకు పంపించారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళు జే ట్యాక్స్ కట్టాల్సిందే, లేకపోతే వాళ్ళ పరిశ్రమలు అవసరంలా.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమో చూస్తూ ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెబుతా ఉంటారు. మాకు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు అక్కర్లేదని ఆయనే అన్నారు. దానివల్ల దాదాపు 1000 కోట్ల రూపాయలు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. పక్కన తమిళనాడుతో కంపేర్ చేసుకున్నా, కర్ణాటకతో కంపేర్ చేసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసుకున్నా ఎక్కడ అభివృద్ధి ఉందండి ఆంధ్రప్రదేశ్ లో? ఒక కంపారిజన్. కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ గొప్ప గొప్ప మాటలు చెబుతా ఉంటారు. ఆర్థిక మంత్రి మేము బ్రహ్మాండంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేమే గ్రేటు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటారు. కానీ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతాలు ఇవ్వలేరు, పెన్షన్లు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఈ రోజు సార్ ట్రెజరీ ఆఫీసర్స్ కి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఎక్కడెక్కడ మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆ డబ్బులు కావచ్చు, అదేవిధంగా అకౌంట్ లో ఉన్న డబ్బులు మీరు ఇమీడియట్ గా గవర్నమెంట్ అకౌంట్ లో జమ చేయండి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అప్పుల్లో కూరుకుపోయిన మాట వాస్తవం కాదంటారా? రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయండి, స్టూడెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ గంగా దొరికినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హబ్బుగా మారిపోయింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పక్క రాష్ట్రాలు నవ్వుతున్నారండి. పక్క రాష్ట్ర అసెంబ్లీలో నవ్వుకుంటున్నారు సార్. ఇక్కడ తీసుకొచ్చేటువంటి విధానపరమైన అంశాలు ఎక్కడన్నా ఉన్నాయండి? ఇక్కడ సరైనటువంటి సాహెబ్ గారు, ఇక్కడ ప్రజలు గమనిస్తున్నటువంటి ఒక అంశం అంటే అధికార పార్టీ మైండ్ గేమ్తో ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తుందా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని భావిస్తుందా, లేకపోతే ఇతర పక్షాలను భావిస్తుందా సంగతి పక్కన పెడితే ఎవరితో అలయన్స్లో ఉంటున్నారు అనే దాన్ని బట్టే అక్కడ ఉన్నటువంటి పార్టీల విధి విధానాలని అంచనా వేస్తున్నాయి అనేటువంటి మాట అయితే సుస్పష్టం. దీనికి సంబంధించి ఒక 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మురళీ గారు, ఇక్కడ ఒకటే, ఎవరి పార్టీ స్ట్రాటజీ వాళ్ళకు ఉండిద్దండి, ఎవరి విధానపరమైనటువంటి అంశాలు వాళ్ళకు ఉంటాయి. మేము ఇప్పుడు మనం 4 ఎమ్మెల్సీలు గెలిచాం. మేము అంటాం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి పశ్చిమ రాయలసీమ దాకా బ్రహ్మాండంగా మా పార్టీ ఉందని చెప్పి మేము అంటున్నాం, తప్పు లేదు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు కానీ పాలక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పుకుంటూ వస్తారు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే ఆత్మ విమర్శలకు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎవరి పార్టీ స్ట్రాటజీ వాళ్ళకు ఉండిద్ది. పొత్తుల గురించి కానీ స్నేహాల గురించి కానీ మాట్లాడే అంశం మా స్థాయిలో కాదండి. అసలు మేము ఇక్కడ కూర్చొని ఏంటంటే పార్టీ లైన్ లో మాట్లాడుతూ ఉంటాం. ఇది ఓపెన్ గా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఈ పొత్తుల విషయం పెద్ద అంశం అండి. అది ఏదో ఈ రోజు కూర్చొని ఒక్కసారి అయిపోయేది కాదు. ఇది ఎట్లుందంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తే నా రాష్ట్రం అభివృద్ధి చెందేది. ఈ రోజు ఆ అంశాలను ముందుకు తీసుకెళ్లే కదా మన రాష్ట్రం అన్యాయం అయిపోయింది. జనసేన చెప్పినటువంటి మాట, సర్వే రిపోర్టులు తెప్పించుకొని ఎన్నికల ముందు ఒక ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్తామనేటువంటి ఒక కీలక మాట చెప్పింది. ఒకవేళ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ముందు ఒక రిపోర్టు తెప్పించుకొని లేదు జనసేనతో అలయన్స్తో మనం ఏదో విధంగా వెళితే తప్ప మనకి, అంటే వెళితే తప్ప మీన్స్ కలిసి వెళితే బాగుంటుంది, ఏదైతే వ్యతిరేక ఓటు చెల్లని అన్నామో వై నాట్ 75 అని చెప్తున్నటువంటి అధికార పార్టీకి ధీటుగా గెలవాలి అనంటే జనసేనతో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఆ విధంగా ముందుకు వెళ్తుందా? ఒక క్లారిటీ. మురళి గారు దీనికి నేను కన్క్లూజన్ ఇస్తాను. మాకు ఓటింగ్ శాతం 40% అండి. ఈ రోజు వైకాపా వాళ్ళు చేసేటువంటి ఆకృత్యాలు గానీ, దాడులు గానీ, దౌర్జన్యాలు గానీ, రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి విషయాల్లో ఈ రోజు మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మేము ఈ రోజు 49% వచ్చామండి. ఇక్కడ పొత్తుల అంశాలు ఇంకో అంశాలు కాదు. మేము ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మెప్పించగలగాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పగలగాలి, అవన్నీ మేము ఆ విధానపరమైన అంశాల్లో వెళ్తున్నామండి మేము. అంతేకాని ఇక్కడ పొత్తుల గురించి వాటి గురించి ఇప్పుడు ప్రస్తావించే అంశాలే కాదు అసలు. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అంశం గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి తప్ప, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి కదా. రైట్, ఇక బీజేపీ మాట్లాడదాం సాహెబ్ గారు ప్లీజ్. ఇక బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం మురళి గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా బీజేపీ అలయన్స్తో మాత్రమే అధికారంలోకి వచ్చిందని అధికార పార్టీ విమర్శిస్తూ వస్తోంది. పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రతిదీ కూడా కేంద్ర నాయకత్వమే డిసైడ్ చేస్తున్నప్పటికీ కూడా జనసేన ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి పుకార్లు అనుకోవాలా, లేకపోతే రాజకీయ విమర్శలు అనుకోవాలా, లేకపోతే రాజకీయ పండితులు ఎస్టిమేషన్ వేస్తున్న విషయాలు అనుకోవాలా, జనసేన టీడీపీతో వెళ్ళబోతోంది అనేటువంటి ఒక మాట. అధికార పార్టీ మైండ్ గేమ్లో భాగంగా ఇదంతా బీజేపీ ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా గమనిస్తుంది? ముందుగా మురళి గారు మీ అనుమతితో ఇవాళ ఏదైతే అమరావతి రాజధాని 1200 రోజులు సందర్భంగా వారు నిర్వహించినటువంటి సభా కార్యక్రమానికి హాజరైనటువంటి మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, సీనియర్ నాయకులు జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, వారి వాహనం మీద ఏదైతే వైసీపీ గూండాలు దాడి చేయడం జరిగింది. అక్కడికి కొద్ది నిమిషాల సమయంలోనే ఏదైతే నందిగం సురేష్ గారు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి కూడా అక్కడ రావడం జరిగింది. బహుశా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీని భావిస్తుంది.
ఆ దాడిలో మా జాతీయ యువమోర్చా నాయకుడు దళిత నాయకుడు అయినటువంటి సురేష్ గారికి గాయాలు కూడా అవడం జరిగింది, కొంతమందికి. ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది. అదే సందర్భంలో ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు, వైకాపా సోదరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సూచన అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. ఇలాంటి దాడులు పునరావృతమైతే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని మాట కూడా ఇక్కడ ప్రస్తావించను. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. పోరాటాలకి ఎప్పుడు సిద్ధమైనటువంటి పార్టీ. ఈ తలలు పగలగొట్టుకోవడానికి గాని, రక్తాలు కాచుకోవడానికి గాని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెరవదు. తీవ్రంగా అధికార పార్టీని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పార్టీల తాలూకా కార్యక్రమాలు, ప్రజల తాలూకా కార్యక్రమాలు నిర్భయంగా స్వేచ్ఛగా జరిపించుకునే హక్కు అందరికీ ఉంది. ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తెరిగి వెంటనే బాధ్యులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి వైకాపా ప్రతినిధి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నాను కూడా. ఇకపోతే మన ప్రస్తుతానికి వచ్చినట్లయితే ఈ పొత్తులు, క్లారిటీ, కన్ఫ్యూజన్. క్లారిటీ మాకుంది. మా పెద్దలు శాంతి ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పారు, క్లారిటీతో మేము ఉన్నాం. అయితే కొద్దో గొప్ప ఏదైతే మేము కలయిక ప్రారంభమైన 3 సంవత్సరాల క్రిందటి నుండి కూడా 2024 ఎన్నికలు పరమావధని మేము వారు ఘంటాపదంగా చెప్తున్నాం. మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో కొంత ఇబ్బంది. అది కూడా నేను చెప్తున్నా, శాంతి ప్రసాద్ గారు లాంటి సీనియర్లు కాదు, కొంతమంది జూనియర్లు ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారు కదా, యువ నాయకులు ఉంటారు జనసేనలో, వాళ్ళ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక అపోహ, ఏదో భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య పెద్ద అగాధం పెరిగిపోతుందని. ఇది వాస్తవం కాదు. వారు చెప్పినట్లే నేను మళ్ళీ నొక్కి ఒక్కడిని చెప్తున్నా, మేము 24 ఎన్నికల పరమావధి. ఇంకొక విషయం, ఏదైతే వైకాపా సోదరులు పదే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఏది జనసేన తెలుగుదేశంకి వెళ్ళిపోతుందని చెప్పి. జనసేన అనట్లేదు, లేకపోతే తెలుగుదేశం కూడా ఇవాళ మా సాహెబ్ సోదరులు కూడా ఏమి ధైర్యంగా మాకు జనసేన వస్తుందని చెప్పగలిగే స్థితిలో వాళ్ళు లేరు, ఎందుకంటే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైకాపా ఒక మైండ్ గేమ్, అంటే ఒక భయభ్రాంతులకు గురయ్యి ఒక మైండ్ గేమ్ ఆడుతుంటే తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. సహజంగా 2 ప్రజాస్వామ్య పార్టీలు కాబట్టి కొద్దో గొప్ప ఏదన్నా గ్యాప్ ఉన్నట్టయితే మా అధిష్టానాలు ఖచ్చితంగా వాటిని నిర్మూలించుకొని 2024 ఎన్నికల పరమావధిగా మేము వెళ్తాం. దీంట్లో మీరు కూడా కొంచెం కన్ఫ్యూజన్ కే గురయ్యారు. ఏదైతే ఈ విషయంలో ఈ పొత్తులు, ఎత్తులు అనే సందర్భంకి వచ్చేసరికంటే తెలుగుదేశం పార్టీతో వైకాపా ఆడినటువంటి మైండ్ గేమ్ లో జనసేన వెళ్ళిపోతుందేమో అన్నటువంటి భావన మీ తాలూకా తొలి పలుకుల్లో వ్యక్తమైనప్పటికీ కూడా కారణం అయితే అదే, అంతకు మించి వాస్తవాలు ఏమీ లేవని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ తిరుపతి గారు, ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలి. వ్యక్తిగతంగా కానీ ఛానల్ పరంగా కానీ ఎక్కడా కూడా కామెంట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే ఓవరాల్గా వచ్చేటువంటి సమాచారం మేరకు చెప్పేటువంటి మాటలే తప్ప వ్యక్తిగతంగా కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడేటువంటి మాటలుగా అయితే దయచేసి మీరు ఆ విధంగా తీసుకోవద్దు ప్లీజ్. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. నేను ఆ విధంగా తీసుకోలేదు, అందువల్లనే నేను ముందే చెప్పాను. నేను కన్ఫ్యూజన్ గురైందన్న మాట కాదు, రకరకాల మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితిలో నేను అన్ని రకాలుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మురళి గారు, నేను ఐఎమ్ యాక్సెప్టింగ్. నేను మీరు ఆ పదజాలాన్ని వాడారంటే తప్పిస్తే మీరేదో వ్యక్తిగతంగా దానికి గురయ్యారని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను చాలా క్లారిటీతో ఉన్నాను. వచ్చినటువంటి సమాచారాన్ని మేరకే నేను మాట్లాడటం జరిగింది ప్లీజ్. అది ఆ సమాచారమే ఏదైతే వైకాపా ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ లో భాగము అని చెప్పడం నా ఉద్దేశం. అందులో మీరు కూడా ఒక భాగస్వామ్యం చేశారు తప్పిస్తే మిమ్మల్ని ఏమి నేను దానికి సంబంధించి చెప్పుకోలేదు. అంటే మా టాపిక్కే పొలిటికల్ మైండ్ గేమ్కి సంబంధించి జనసేన సెంట్రిక్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ మైండ్ గేమ్. జనసేన ఎటువైపు వెళితే ఎవరికి లబ్ధి, లేకపోతే జనసేన విషయంలోనే అధికార పార్టీ ఈ విధంగా చేస్తోందా, లేకపోతే ఇతరత్ర అన్ని కోణాలకు సంబంధించి నేను మాట్లాడాను. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. జనసేన ఇస్ ద సెంట్రిక్ పాయింట్ డెఫినెట్ గా. ఇక్కడ క్లారిటీ అదైతే కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే 2 పార్టీలకే ఉంది, తెలుగుదేశం పార్టీకే ఉంది, వైకాపాకి ఎలాగో ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఏముంది చెప్తున్నారు, మేము 40% నుండి 49కి వెళ్ళామంటున్నారు. ఇవన్నీ దీనికి ప్రామాణికత ఏమీ లేదు. వాళ్ళు ఏదో మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు, అందులో మేము కూడా కోల్పోయింది ఒకటి ఉంది. ఇవన్నీ ప్రామాణికం కాదు కదా.
సాధారణ ఎన్నికలకి. ఇప్పుడు ఇవి తీసుకున్నట్లయితే మొన్న ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు, లేకపోతే ఉప ఎన్నికల్లో మేము బద్వేల్లో ఇవాళ ఏదైతే ఇందాక నేను మొదటిగా ప్రస్తావించినటువంటి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి మా సురేష్ గారు జాతీయ స్థాయిలో దళిత నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పోటీ చేస్తే మాకు 26,000 ఓట్లు వచ్చాయి అక్కడ. ఇవన్నీ ప్రామాణికంగా తీసుకోలేవు. సాధారణ ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. అదే విధంగా ఏదైతే మన జరిగినటువంటి ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా రెండు పార్టీల మధ్య సరైనటువంటి బాండ్ లేదు అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిన మాట వాస్తవం. కానీ ఇదే పరిస్థితి సాధారణ ఎన్నికల్లో ఉండదు. అదే సందర్భంగా నేను అంటే ప్రజల్లో దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది కదా, ఉమ్మడి కార్యాచరణతో వెళ్తే బాగుండేది కదా అనేటువంటిది ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కార్యకర్తల్లో ఉమ్మడిగా లేదంటారా ఆ వెర్షన్? ఖచ్చితంగా నేనైతే అంగీకరించాను కదా, ముందుగానే అంగీకరించాను. దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మా రెండు పార్టీల మీద ఉంది. ఆ దిశగా మా రెండు పార్టీల అధిష్టాన వర్గాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని చెప్పేసి విశ్వాసం ఉంది మాకు. అదే సందర్భంలో నేను చెప్తున్నా, ఇవి కలిగి గురించి చెప్తున్నాను. ఒకసారి ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించారు, గతంలో 2 పర్యాయాలు మేము తెలుగుదేశం పార్టీతో వెళ్ళి దుంపనాశనం అయిపోయాం. ఆ వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ మా కలియక జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే సాధారణ ఎన్నికల్లో మా పొత్తులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లోనూ కానీ లేకపోతే ఇతరత్ర ఉప ఎన్నికల్లో కానీ మాతో తెలుగుదేశం పార్టీ కలిసి రానందువల్ల మేము ఎక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో మా తాలూకు ఉనికిని మేము కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, ఇవి రెండు అంటే జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికలకి, స్థానిక ఎన్నికలకి, లేకపోయినట్టయితే ఈ మధ్యంతర ఎన్నికలకి ఉన్నటువంటి తేడా అది. ఇక్కడ ఉన్న వాతావరణం ఏదైతే మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇవాళ ఉన్నటువంటి చెడు ఏదైనా మా రెండు పార్టీల మధ్య ఉందనేసి అంటే రేపు సాధారణ ఎన్నికలు మంచిగానే మేము మలుచుకుంటాం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రెండవ విషయం, అధికార పార్టీ కన్ఫ్యూజన్ లో ఉంది. ఎందుకు ఉంది అనేసి అంటే రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. సరే, మొన్నటి వరకు వైనాట్ 175, అంతకుముందు 151, వైనాట్ 175. మొన్న ఎన్నికల్లో అవునన్నా కాదన్నా ఏదో ఒక వర్గం ఓటర్లు, వాళ్ళు గ్రాడ్యుయేట్సే, అందులో పేదోళ్ళు లేరు, లేకపోతే మేము ఇచ్చిన నవరత్నాలు తీసుకున్న వాళ్ళు లేరు. ఎందుకు లేరండి? వాళ్ళల్లో కూడా ఉన్నారు, కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు. గ్రాడ్యుయేట్స్ మీరు అన్నది టీచర్స్ వేరే విషయం. మళ్ళీ టీచర్స్ వేరే విషయం. టీచర్స్ లో కూడా చెప్తున్నామండి, వైకాపా గెలవలా. ఏదైతే వంటేరు శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడుగా పోటీ చేస్తే ఆయన గెలుపుని మార్చి చూపించుకుంది వైకాపా పార్టీ. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏదైతే కడప టీచర్స్ సంబంధించినటువంటి వంటేరు శ్రీనివాసరెడ్డి గెలిచారు కదా అన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి భాజపా శ్రేణులు మోసగిచ్చి అక్కడ ఉన్న మేము ఎన్నికలు కంప్లైంట్ చేయడంలో కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ న్యాయపరమైనటువంటి పోరాటం నేను ఇది సందర్భంగా చెప్తున్నాం. మాట్లాడుదురు కానీ మేము అంతా మాట్లాడే ఇబ్బంది ఏం లేదు. మేము చెప్పాల్సింది మేము చెప్తాం. లో కూడా గెలిచింది వాళ్ళు మార్చుకున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి సాక్షి ఇవాళ ఏదైతే దాడి జరిగినటువంటి సత్యకుమార్ గారే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఆయన పోరాటం చేశారు. కాకపోతే సమయం అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ అంతిమ విజయం మేము అక్కడ మళ్ళీ మేము సాధిస్తాం న్యాయస్థానాల ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఏతావాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అధికారం కోల్పోయి మళ్ళీ అధికారంకి రావాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దింపుడు కళ్ళం ఆశతో జనసేన పార్టీని కన్ఫ్యూజ్ చేయటం, అధికారం పోతుందేమో అన్నటువంటి ఆలోచనతో వైకాపా పార్టీ అది నిలబెట్టుకోవడానికి జనసేనని కన్ఫ్యూజ్ చేసి తెలుగుదేశం లబ్ధి పొందకుండా చూడాలన్నటువంటి ఒక మైండ్ గేమ్. ఈ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒకసారి అధికారం అనుభవించినటువంటి రెండు పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమే తప్పిస్తే భారతీయ జనతా పార్టీ జనసేన మధ్యలో ఎటువంటి అగాధాలు ఏమీ లేవు. ఎవరు సృష్టించాలన్నది సృష్టించబడవు. సాధారణ ఎన్నికల్లో 24లో అంతిమంగా విజయం సాధించేది మా రెండు పార్టీలు. ఇరు పార్టీల ఉమ్మడి మనోగతం కూడా ఉమ్మడి కార్యాచరణ చేస్తే ఇంకాస్త వేగంగా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళగలనేటువంటి ఒక మనోగతాన్ని అయితే కార్యకర్తలు బాహటంగానే బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం. దానికి కూడా నేను సమాధానం చూద్దాం. ప్లీజ్. మీరు అన్నది నేను ఇందాక చెప్పిన సమాధానంలో ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళేటువంటి ఎక్కడ ఉమ్మడి కార్యాచరణ సార్?
మొన్న విడిపోయిన రాష్ట్రం తర్వాత ఆ రోజు ప్రభుత్వం ఉన్న సమయంలో నేను కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రైతుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు మా మంత్రుల ద్వారా విన్నవించుకుంటే న్యాయం జరగకపోతే మేము ధర్నాలు చేశాం సార్ ఏదైతే ప్రభుత్వంలో ఉండి కూడా సాధ్యపడదు. ఒక రెండు ఇప్పుడు జనసేన విడిగా ఒక బలమైనటువంటి రాజకీయ పక్షము, భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి పార్టీ, అత్యంత పెద్ద ప్రజాస్వామ్యానికి బాధ్యత వహిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు యాక్టివిటీస్ కలిసి జరగాలంటే అంత ఈజీ కాదు, జరగనంత మాత్రాన అదేదో గ్యాప్ కాదు. రైట్ చూద్దాం. ఎస్ కానీ కార్యకర్తలో మాత్రం ఉన్నటువంటి మనోగతాన్ని నేను చెప్తున్నటువంటి మాట, ఎక్కడా కూడా సొంతంగా చెప్తున్నట్టు. చూద్దాం రైట్ తిరుపతిరావు గారు. హనుమంత్ రెడ్డి గారు, మొత్తం కూడా అధికార పార్టీ మైండ్ గేమ్ లో భాగంగానే జరుగుతున్నటువంటి రోలో నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఎస్ శాంతి ప్రసాద్ గారు మాట్లాడండి. ఎందుకంటే మా హనుమంత్ మా పార్టీ చాలా ఎస్ ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మా పార్టీకి ఎన్నికలు గుర్తులేదన్నారు, ఇది వైసీపీ సోషల్ మీడియా. మా పార్టీకి గాజు గ్లాస్ తీసేశారు సార్. లేదు, అధికారికంగా నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కమిషన్ ఇచ్చినాయి. అది ఎప్పుడు పోతుందంటే మాకేంటంటే మా పార్టీ 6% ఓటు తీసుకొచ్చి రిజిస్టర్డ్ పార్టీ, ఎందుకంటే రికగ్నైజ్డ్ పార్టీ ఇవ్వాలి. రికగ్నైజ్డ్ పార్టీ అయితే కామన్ సింబల్ ఉంటుంది, అది ఎవరికి ఎవరు. మాకు ఇంకా మా కామన్ సింబల్ గా రాలేదు కాబట్టి మేము పోటీ చేయకపోతే అది ఇతరులకు ఇస్తారు తప్పితే మేము కన్నా పోటీలో ఉంటే ఖచ్చితంగా మాకు. మీకు ఉదాహరణ చెప్పంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు మీద మేము వెళ్ళాం. సో మా గుర్తు మాకున్నది. ఇక పవన్ కళ్యాణ్ గారి పైన విశాఖపట్నంలో కేసుని విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి కేసు పెట్టారు. మా బొలిశెట్టి గారి మీదను, శివశంకర్ గారి మీద, వాళ్ళ మీద పెట్టిన కేసులో రోజా గారి మీద హత్యాయత్నం చేశారు. తర్వాత సోదరుడు సాహెబ్ గారు అంటున్నారు ఎయిమ్స్ తెచ్చామన్నారు. ఎయిమ్స్ మీరు తేలా, విభజన చట్టం ప్రకారం హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మీరు తేలా. ఇక సాహెబ్ గారు చాలా మంచి మాట చెప్పారు, ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ 49% పెరిగింది. ఒక్కసారి ఓటింగ్ సీట్ల గురించి మనం లెక్కలు చెప్తామని నేను ఒక్కసారి 2 నిమిషాలు చెప్తాను లెక్కలు. ప్లీజ్. వైసీపీకి మన 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 49%. వాళ్ళు 50% చెప్తుంటారు, చిల్లర పోనీ 50% అనుకున్నాము, వీళ్ళు 40% చెప్తుంటారు. 50 + 40 90% వాళ్ళిద్దరికి కలిపి 50. మనకున్నది 175 సీట్లు. 50% ఓటింగ్ పర్సంటేజ్ అంటే వైసీపీకి రావాల్సిన సీట్లు అని తెలుసా? 83. కానీ వచ్చిన సీట్లన్నీ 151. ఇప్పుడు వీరు చెప్తున్న సాహెబ్ గారు చెప్తున్న ప్రకారం వాళ్ళకి 40% ఓటింగ్ పర్సంటేజ్ ఇస్తే రావాల్సిన సీట్లు తెలుసా? 68. కానీ వచ్చిన తెలుసా? 23. మాకు వచ్చిన పర్సంటేజ్ 5.8. దాని ప్రకారం మాకు రావాల్సిన సీట్లు తెలుసా? అసెంబ్లీ సీట్లు 10 సీట్లు రావాలి, మాకు వచ్చిందంతా 1. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్కి సీట్లకి ఎక్కడా లింక్ లేదు. ఇది మన సంకలు గుద్దుకోవడానికి పనికి వస్తుంది. మార్క్ మై వర్డ్. ఓటింగ్ పర్సంటేజ్ ఉంది కాబట్టి మేము పెద్ద గొప్పవాళ్ళము, మేము పెద్దవాళ్ళము, మాకు ఏదో ప్రజల ఆదరణ ఉందనుకుంటే అది కాదు. మీరు 1983 నందమూరి తారక రామారావు కష్టార్జితం, 1985 నందమూరి తారక రామారావు కష్టార్జితం, 1989 రంగా మార్చిన తర్వాత కాంగ్రెస్కి వచ్చింది. మళ్ళీ 1994లో కాంగ్రెస్ చేతకాక పారబోసుకుంటే మళ్ళీ నందమూరి తారక రామారావు కష్టార్జితం, ద్వితీయ కాలం వచ్చిన తర్వాత 1995లో మీరు రామారావు గారిని దింపేశారు. సెప్టెంబర్ 1 తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు? 1995. 99లో ఎలక్షన్ ఫేస్ చేశారు. 99లో మీరు ఎట్లా గెలిచారు తెలుసా? ఆనాడు వాజ్పేయి గారి చరిష్మా వల్ల ఆంధ్రాలో బీజేపీ, ఉమ్మడి ఆంధ్రలో బీజేపీ 18% ఓట్లు ఉండటం వల్ల మీరు ఆ ఓట్లు కలవడం వల్ల మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ప్రతిభ వల్ల కాదు. ఇక 2004 రాజశేఖర రెడ్డి మిమ్మల్ని ఓడగొట్టాడు. 2009 మీరేమో ప్రజారాజ్యం వల్ల ఓడిపోయాను, మీరు బాధపడ్డారు. 2014 మళ్ళీ ఇదే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తలవబట్టి మీరు ఒడ్డున పడ్డారు. 2019 మేము ఇద్దరం దూరం అయ్యాం, మీరు ఎక్కడ పడ్డారు? చతికిలు పడ్డారు, 23 సీట్లు. మీ చంద్రబాబు నాయుడు యొక్క పనితనము, ఆయన యొక్క 40 సంవత్సరాల ఇండస్ట్రీ చరిత్ర వల్ల మీకు వచ్చిన సీట్లు 23. మీకు ఎక్కడ బలం ఉంది ప్రజల్లో? నిజంగా మీకు బలం ఉంటే 23 సీట్లు ఎట్లా వస్తాయి? 40% ఓట్లు తీసుకున్నా కూడా మీకు 49% పెరిగిందా ఓటింగ్? ఎవరు చెప్పారు మీకు?
మీరు ఎంత విష ప్రచారం చేస్తారు దానికి? మీ ఆంధ్రజ్యోతి కథనంలో 1000 కోట్లకు మేము అమ్ముడుపోయామని చెప్పి రాయించారు, రాయించలేదా? ఇది వాస్తవాలు కావా? మీ విష ప్రచారాలు ఎట్లా ఉంటాయో మాకు తెలియదా? సాహెబ్ గారు మీరు యువకులు కాబట్టి మీకు ఇంత కొద్ది లోతులు తెలియకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు నేను మీరు సలహా ఎక్కడ పెట్టుకుంటారో కూడా మీకు ఈ తెలుగు జాతిలో ఎవరు లేరు. మనిషిని పక్క నుండి వెనుపోటు పొడుస్తాడు, అది ధృతరాష్ట్ర కౌగిలిది. అందుకని మేము 2014లో మేము ఎన్నికల మీతో పొత్తుకు రాలా. మీతో పొత్తుకు వస్తే ఏమవుతుందో భాజపా గమనించింది. ఎంత దెబ్బతింది. 18% ఓటు బ్యాంకుల పార్టీ ఒక్కసారిగా 1% కన్నా తప్పుకు ఎట్లా వెళ్ళింది? అది మేము చేయదలుచుకోవాలి. మేము మీ కౌగిల్లోకి రాము, మేము విష పరిశ్రమకు మేము రాము. మీరు కళ్ళగానే మీరు అయినా మాకు మేముగా పోటీ చేస్తే 120 సీట్లు వస్తాయని మీరు తప్ప కొట్టుకుంటున్నారు వాళ్ళు. మా పొత్తులు ఎత్తుల గురించి అసలు మీరు మీకు ఎందుకు అసలు మేము ఒంటరిగా వెళ్తామని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి ఈ పచ్చ మీడియా ఆడే పిచ్చ పిచ్చ కథనాలు, పిచ్చ పిచ్చ రాతలు, ఈ వాళ్ళ సోషల్ మీడియా తెలిసే పిచ్చ పిచ్చ కథనాలు ఇవన్నీ మాకు పూర్తి అవగాహన ఉన్నాయి. చంద్రబాబు నాయుడు విధానాలు, అతను ఏ రకంగా జనాలు ముందుకు కోసి టిఆర్ఎస్ పార్టీతో అలయన్స్ పెట్టుకొని మళ్ళీ అదే టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన చోట మళ్ళీ టీడీపీ రెబల్ క్యాండిడేట్లని వాళ్ళని పంపించి టిఆర్ఎస్ లేదా? ఓకే రైట్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయాలి, సమయభావం ప్లీజ్. మీకు ఇంకోటి చెప్తున్నా, అసలు ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా పుట్టిందో ఈ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదే రాహుల్ గాంధీ సంకరెక్కలేదా? కాబట్టి మీకు సిద్ధాంతాలు లేవు, మీకు దాన్ని ఏమంటామే ఇక ఎటువంటి మీకు 2019 తర్వాత మీరు ఆంధ్ర రాష్ట్రం ఉత్తరించారా? ఎక్కడ ఉత్తరించారు? పోలవరం మీరే ప్లీజ్ దయచేసి మనం డిబేట్ చేద్దాం ప్లీజ్, వాదించుకోవద్దు ప్లీజ్ ప్లీజ్. రైట్. హనుమంత్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు మీరు ఆగాలి ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. రైట్ ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, మొత్తం అధికార పార్టీ కేంద్రంగానే మైండ్ గేమ్ ఇతర పార్టీల మీద ప్రయోగిస్తోంది. అధికార పార్టీ చాలా చాకచక్యంగా మైండ్ గేమ్ ఆడుతోంది అనేటువంటి మాట పార్టీలు కూడా చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఒక 2 నిమిషాలు ప్లీజ్ దయచేసి కంక్లూడ్ చేయండి. శాంతిప్రసాద్ గారు ఓపెన్ గా చెప్పారు, ఇది తెలుగుదేశం పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అని. మేము ఎక్కడ మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. మేము మైండ్ ఫ్రీగానే మేము ఎన్నికలకు మేము 2019 నుంచి 2024 వరకు మేము ఏదైతే మంచి చేశామో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మంచిని చెప్పుకొని మేము ఓట్లు అడిగే పరిస్థితి మా దగ్గర ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఒక్కటంటే ఒకటి చెప్పుకునే అవకాశం కానీ ఏం లేదు. ఏ యూనివర్సిటీలు తెచ్చారో 17 మెడికల్ కాలేజీలు ఇస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేస్తా ఉండేది, విద్యను వైద్యను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తా ఉండేది మేము తప్ప వేరే వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోవాలా. ఏదైతే శాంతి ప్రసాద్ గారు ఓపెన్ గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తాడు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారు, పక్కనుండే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తారో ఈ విషయము ఏదైతే బీజేపీ నేత అయినటువంటి సార్ కూడా తిరుపతిరావు గారికి తెలుసునో తెలియదు, వెంకయ్య నాయుడు గారిని 85లో వెన్నుపోటు పొడిచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. వెంకయ్య నాయుడు గారిని అడిగితే చెప్తారు, వెంకయ్య నాయుడు గారు చెప్తా ఉంటారు ఎప్పుడు వెన్నుపోటు పొడిచేది ఎవరైనా ఉన్నారే చంద్రబాబు నాయుడు గారు అనేది. వెంకయ్య నాయుడు గారికి కూడా 85 ఎలక్షన్లలో 1985 ఎలక్షన్లలో వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ హక్కు ఉండేది ఏంటంటే వెన్నుపోటు పొడవడమే. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో మొన్న గెలిచాము, ఏదో 3 ఎలక్షన్లో గెలిచాము అంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు కాదు, 2వ ప్రాధాన్యత ఓటుతోనో 3వ ప్రాధాన్యత ఓటుతోనో గెలిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. రేపు జనరల్ ఎలక్షన్ లో ఆ విధంగా ఉండదు. చిరంజీవి గారు వాళ్ళ పార్టీ అభ్యర్థి కాదు, వేరే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ పార్టీకి
దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తులు వాళ్ళు. తిరుపతిరావు గారు మాట్లాడుతూ పొద్దుటూరులో ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్న నాకు కూడా తెలుసన్నా, ఆయన పోటీ చేశాడు, ఓడిపోయినాడు, దాని గురించి అదంతా తెలుసు. సత్యకుమార్ గారు ప్రతిరోజు, మీ సత్యకుమార్ గారి గురించి చెప్పదలుచుకున్నా, సత్యకుమార్ గారు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో అంట కాగుతా ఉంటారు. ఏదైతే ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అయినటువంటి వ్యక్తులు మీ పార్టీలో చేర్చుకున్నారు. సీఎం సురేష్ తెలుగుదేశం పార్టీలో ఎక్స్పైర్ డేట్ అయ్యి వచ్చిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళ ద్వారా మీరు ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మీ పార్టీకి వచ్చేది జీరో. బీజేపీ పార్టీ ఇలాంటి వాళ్ళని, సత్యకుమార్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని వచ్చేది జీరో. సత్యకుమార్ గారి మీద దాడి జరిగిందని నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఎవరి మీద? తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. మీ పార్టీ అమిత్ షా గారు హోంశాఖ మంత్రి మీద దాడి జరిగితే మీకు సిగ్గు లేదు, మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇంతవరకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు మాట్లాడింది లేదు, కేసులు పెట్టింది లేదు. ఇదేంటండి మాట్లాడారు? సత్యకుమార్ గారి మీద దాడి జరిగిందని నేను కూడా ఖండిస్తా ఉన్నా. అది ఎవరు చేశారో పోలీసులు తెలుస్తారు, తేల్చిన తర్వాత కేసులు పెడతారు, దాని మీద ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి అమరావతి ప్రాంత రైతుల గురించి ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నా. అమరావతి ప్రాంత రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోవాలి, 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అమరావతి ప్రాంతంలో ఫెయిల్ అయింది చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ప్రాంత రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి హైదరాబాద్ నుంచి వారు మాట్లాడిన తర్వాత సాహెబ్ జీ ప్లీజ్ అన్నది నేను కాదన్నా, హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, సాహెబ్ గారు ప్లీజ్ వాదించుకోవడం కదా, మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కంక్లూడ్ చేయాలి మీరు. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు రైట్. హనుమంత్ రెడ్డి గారు ఓకే రైట్ మాట్లాడదాం. మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడదాం. సాహెబ్ గారితో మాట్లాడదాం ప్లీజ్. రైట్ మాట్లాడదాం ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. ఇష్యూస్ లో విషయాన్ని నింపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. రైట్ సాహెబ్ గారు మీరు కంటిన్యూ చేయండి. మురళి గారు, మనం కొన్ని కీలకమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. కొంతమంది అవిజ్ఞానంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు ఏదో ఎన్నుపోటు పొడిసి ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకున్నారని. ఒకటి గమనించాలి, 95 లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి, అదేవిధంగా 99 లో ఎలక్షన్కి వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు మీరు అనుకునేటట్టు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి శాంతిప్రసాద్ గారు, హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ వారిని మాట్లాడండి. వాళ్ళు ప్లీజ్. శాంతిప్రసాద్ గారు ప్లీజ్. శాంతిప్రసాద్ గారు ప్లీజ్ వారిని మాట్లాడండి. శాంతిప్రసాద్ గారు ప్లీజ్ వారిని మాట్లాడివ్వాలి ప్లీజ్. చరిత్ర చూసుకోండి. వాజ్పేయితో కలిపి వెళ్ళారు మీరు. తెలుగుదేశం వారిని మాట్లాడిన వాళ్ళు ప్లీజ్. శాంతిప్రసాద్ గారు ప్లీజ్. ప్లీజ్ శాంతిప్రసాద్ గారు వేరే విషయం లేండి. ఏమండి, ఇంకొక విషయం, ఇక్కడ ప్రపంచంలో పెద్ద పార్టీ అయినటువంటి భాజపా మీరు మానుకోవాలి. మీరు మానుకోండి సార్. 95 తెలుగుదేశం పార్టీ ఉందా లేదా? శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. సాహెబ్ గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మీరు అది చూసుకోండి అబ్బా. నీకేదో ఏదో తెలుగుదేశం పార్టీ గెలిచిన దానికి నీకు దానికి ఆపాదిస్తా ఏదేదో మాట్లాడు. శాంతిప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి మధ్యలో మాట్లాడద్దు ప్లీజ్. శాంతిప్రసాద్ గారు జనసేన విధానం అదేనా ఇతరులను మాట్లాడించేటువంటి పరిస్థితి ఉండదా? ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఆగాలి ప్లీజ్. వారిని మాట్లాడివ్వాలి. సమయం చేసుకోండి. శాంతిప్రసాద్ గారు ఇంకోటి మురళి గారు వారిని మాట్లాడివ్వాలి. శాంతిప్రసాద్ గారు ప్లీజ్ మీరు దయచేసి వారిని మాట్లాడివ్వాలి. సమయం సరిపోవట్లేదు. శాంతిప్రసాద్ గారు ప్లీజ్. శాంతిప్రసాద్ గారు దయచేసి ఆగమన్నప్పుడు మీరు ఆగాలి ప్లీజ్. వారిని మాట్లాడివ్వాలి. సమయం మించిపోతారు. ఎవరికి మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సార్. ఎవరికి అర్థం కావట్లేదు డిబేట్ ప్లీజ్ మధ్యలో కలిగి చేసుకోవద్దు. వారిని మాట్లాడివ్వాలి. ఎస్ శాంతిప్రసాద్ గారు ప్లీజ్.
మురళి గారు ఇక్కడ సాహెబ్ జీ, ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఏంటంటే అన్ని ఓట్లు ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది కాదు, ఇక్కడ పోలింగ్ ఎంత జరిగిందో దాని మీద పర్సంటేజ్ తీసుకుంటారండి. దాని మీద ఏ పార్టీలకు ఎంత వచ్చిందని ఆ పర్సంటేజ్ ప్రకారం మా బలం ఎంత వాళ్ళ బలం ఎంత అని చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు 65% కన్నా జరగట్లా స్థానిక ఎలక్షన్స్ లో. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి బోత్ డిఫరెంట్ అండి. అది మరి అది గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి ఉండిద్ది. కానీ ఏంటంటే మార్పు వచ్చింది కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచిన మాట వాస్తవం. ఇక మూడో అంశం, మన తిరుపతిరావు గారు చెప్పుకుంటూ వచ్చారు భాజపా పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ అని. ఎస్, అటువంటి పెద్ద పార్టీకి కేంద్రంలో అధికారం నిలబెట్టడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ సహాయపడిన మాట వాస్తవం. వాజ్పేయి గారు ఉన్నప్పుడు అప్పుడుండే సంబంధాలు బాంధవాలు అవి వేరు. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే 2014 తర్వాత విభజన రాష్ట్రంలో కొన్ని విషయాలు జరిగినాయి. మేము అమరావతిలో కట్టడాలు కట్టడానికి 2017 డిసెంబర్ కట్టడాలు బిగిన్ చేసామండి. అప్పుడు దాకా మేధావులుగా మాట్లాడుకునే వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయటం, ఆ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అమరావతి కట్టడాన్ని స్టార్ట్ చేశారు. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసుకోండి, ఇండియాలో చూసుకోండి, మహానగరాలు కట్టాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టినాయి. హైదరాబాదు 80 ఏళ్ళు చరిత్ర, బెంగళూరు అదేవిధంగా 50 ఏళ్ళు చరిత్ర, పక్కన ఉన్నటువంటి చెన్నై 100 ఏళ్ళు చరిత్ర. మరి ఒక్కొక్కసారి ఒక 4-3 ఏళ్లలోనే అమరావతి మహానగరంగా అయిందండి. మేము మహానగరం అవటానికి ప్రణాళిక వేసాం, ఆ ప్రణాళికను సిద్ధం చేశాం. ఎక్కడెక్కడ ఏ సంస్థలు పెట్టాలి ఏందని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో తీసుకునేటువంటి పార్లమెంట్ లో డిస్కషన్లు చేసుకుని విభజన హామీలను చట్టాల కోసం పోరాడాం. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అది. అంతేకాని ఆ రోజు మేము సంస్థలు తీసుకొచ్చాం. నిజమే, ఈ రోజు శాంతి ప్రసాద్ గారు ప్లీజ్, వారు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు మధ్యలో మాట్లాడండి. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే రాజకీయ కక్షల నేపథ్యంలో, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో మరి డిబేటబుల్ అంశాలను పక్కకు తీసుకెళ్లిపోయి వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పార్టీ అండి, అభివృద్ధి కూడా కోరుకునే పార్టీ. తెలుగుదేశం పార్టీ ఫైనల్ గా మాట్లాడదాం. తిరుపతిరావు గారు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్ని బీజేపీ ఏ విధంగా బేరీజు వేస్తోంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానికి సంబంధించి 1 minute లో ప్లీజ్ దయచేసి కంక్లూజన్. మురళి గారు, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకలాగా ఉండదండి. 365 days ప్రతి టర్మ్ 5 సంవత్సరాలు కూడా మాకంటూ ఒక కార్యాచరణ ఉంటుంది. నేపథ్యంలోనే మేము ముందుకు వెళ్తాం. అక్కడ గెలుపు ఓటములు ఇవన్నీ మాకు ఇవాళ నుండి చూస్తున్నటువంటి కాదు, 1951 నుండి చూస్తున్నటువంటి. ఏదో మా సాహిబ్ గారు చెప్తున్నారు 99లోన మేము మాకు కేంద్ర ప్రభుత్వాన్ని మేమే నిలబెట్టామండి. అసలు ఆ రోజు మేము రాకపోతే మీరు ఇక్కడ కనబడకుండా అయిపోయేవాళ్ళు, అది వేరే అంశం. అయితే 2014లో ఏమైంది? 2014లో మిమ్మల్ని మేము నిలబెట్టాం కదా మా తాలూకా మిత్రపక్షంతో కలిపి, అది అయిపోయింది, వదిలేద్దాం. ఇక్కడ నేనేం చెప్తున్నానండి అంటే, దాకా పెద్దలు హనుమంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏదైతే సత్యకుమార్ గారు ఏబీవీపీ నుండి పనిచేసి ఆయన భారతీయ జనతా పార్టీలో వేళ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు అలాంటి ఏమీ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు, అవసరం కూడా మాకు లేదు. మీకు ఇంకో విషయం చెప్తాను, మాకు 303 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారి కంటే కూడా 33 మంది ఉన్నటువంటి జాతీయ పదాధికారులు, ఏదైతే జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు ఉంటారో వాళ్ళే మాకు ప్రధానం. అటువంటి వ్యక్తి మీద ఇవాళ జరిగింది కాబట్టి మీరు రాజకీయ కోణంలో చూస్తామంటే అది మీ ఇష్టం. ఏ పార్టీ వారి మీద తిరుపతిరావు గారు ఏ పార్టీ నేత మీద దాడి జరిగినా కానీ దాన్ని ఖండించాల్సినటువంటి అంశమే. రాజకీయంగా ఎటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేసినా, ప్రభుత్వాలని కూలదోసినా, ఇతరత్ర ఎటువంటి పరిణామాలకు పాల్పడ్డా పర్వాలేదు, కానీ వ్యక్తుల మీద దాడులు చేయడం అనేది అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, అలాగే సాహెబ్ గారు, శాంతి ప్రసాద్ గారు, హనుమంత్ రెడ్డి గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.